ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మన వీడియోస్కి ఎస్ఈఓ చేస్తే మనకు వ్యూస్ వస్తాయా అండ్ మన ఛానల్ అనేది రెస్పాన్స్ ఎక్కువ వస్తుందా అనే దాని గురించి మాట్లాడదాం. సో చాలామంది కొంత భ్రమలో ఉంటారు. సో వాటన్నిటికి కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దివ్య టాపిక్స్ ఈ ఛానల్లో ఎక్కువ వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది చెప్తారు. సో మోస్ట్లీ నాన్ వెజ్ అనేది ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది చాలా డిలీషియస్గా ఎట్లా అవుట్పుట్ తీసుకోవాలనేది చెప్తారనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ యూజ్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో గాయ్స్, ఇంకా ఎవరు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎస్ఈఓ చేస్తే మనకి రెస్పాన్స్ వస్తుంది అంటే డెఫినెట్గా వస్తుంది. కాకపోతే ఇది అన్ని విషయాల్లో వర్క్ అవ్వదు, కొన్ని విషయాల్లో మాత్రమే వర్క్ అవుద్ది. అంటే ఏవైతే సర్చబుల్ వీడియోస్ కింద వస్తాయో వాటికి మాత్రమే ఎస్ఈఓ అనేది యూజ్ అవుద్ది అనమాట మోస్ట్లీ. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ ఫోన్ ఉంది. సో ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఉందనుకోండి, ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేయాలి. రెడ్మీ 8A అనే మొబైల్ ఉంది. ఈ మొబైల్ అనేది రిలీజ్ అయిన తర్వాత సో ఫాస్ట్గా మీరు అన్బాక్సింగ్ వీడియో పెడితేనే మీకు రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఎవరైతే తొందరగా వీడియో చేస్తారో, ఎవరైతే ఫస్ట్ అప్లోడ్ చేస్తారో వీడియోని, వెంటనే రెడ్మీ 8A అన్బాక్సింగ్ ఇన్ తెలుగు అని కొట్టగానే వెంటనే మన వీడియో టాప్లోకి వస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ అప్లోడ్ చేసాం, మనం ఫస్ట్ టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి మన వీడియో టాప్లోకి వస్తుంది అనమాట. అదే అందరు చేసిన తర్వాత మీరు వీడియో చేశారనుకోండి, మీ వీడియో అనేది కొంచెం డౌన్ గ్రేడ్ ఉంటుంది అందరు వీడియోస్తో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ ఏంటంటే మన వీడియో అనేది సర్చబుల్ వీడియో కావాలి. రిపీటెడ్గా ఎవరైతే ఫ్రీక్వెంట్గా కంటెంట్ సెర్చ్ చేస్తున్నారో సో ఆ రిలేటెడ్ కంటెంట్ అందరికంటే ముందుగా మనం ప్రాపర్గా టైటిల్ ఇవ్వాలి, ప్రాపర్గా ట్యాగ్స్ ఇవ్వాలి, ప్రాపర్గా డిస్క్రిప్షన్ రాయాలి. సో అప్పుడు మాత్రమే మనకి వీడియో అనేది ఎస్ఈఓ అనేది టాప్లోకి తీసుకొచ్చి పెట్టుద్ది అనమాట. సో యాక్చువల్గా ఎస్ఈఓ అంటే మీనింగ్ ఏంటంటే సర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ అని చెప్పేసి అంటారు. అంటే జనాలు ఎలా అయితే సెర్చ్ చేస్తున్నారో మనం అదే రకంగా మన వీడియోకి టైటిల్ ఇవ్వాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇందా మనం చెప్పినట్టుగా రెడ్మీ 8A మొబైల్ అని చెప్పేసి అన్నాం కదా. సో ఇప్పుడు మనం టైటిల్ ఎట్లా ఇవ్వాలి అని అంటే రెడ్మీ 8A మొబైల్ అన్బాక్సింగ్ ఇన్ తెలుగు అని మళ్ళీ స్లాష్ కానీ లేకపోతే ఐఫోన్ కానీ లేదా మైనస్ అనే సింబల్ ఉంటుంది కదా, అదైనా సరే మనం ఇచ్చేసి కొంచెం టైటిల్ని డివైడ్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఎగ్జాంపుల్ టైటిల్. అట్లాగా మీరు డివైడ్ చేసి మళ్ళీ రెడ్మీ 8A అన్బాక్సింగ్ మళ్ళీ ఇంకొకటి ఐఫోన్ లాగా ఇచ్చేసి, ఇప్పుడు నేను ఈ వీడియో కూడా నేను టైటిల్లో ఇవి యూజ్ చేస్తాను మైనస్ అనే సింబల్స్. సో వాటిని మీరు పెట్టేసి మళ్ళీ ఇంకొక టైటిల్ ఇవ్వండి. అట్లాగా 2-3 టైటిల్స్ ఇచ్చారనుకోండి, మీకు అక్కడ కీవర్డ్ స్టఫింగ్ అవుద్ది. కీవర్డ్ స్టఫింగ్ మీన్స్ ఒకటే వీడియోలో 2-3 టైటిల్స్ వస్తాయి అనమాట. సో 2-3 టైటిల్స్ వచ్చినప్పుడు ఏంటి, ఏదో ఒక రిలేటెడ్ టైటిల్ అనేది ట్యాగ్ అయింది అనుకోండి, వెంటనే మన వీడియో టాప్కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అండ్ అట్లాగే ట్యాగ్స్ వచ్చేసి 500 కీవర్డ్స్ వరకు మనకు ఛాన్స్ ఉంటుంది. రెడ్మీ 8 అన్బాక్సింగ్, రెడ్మీ 8A అన్బాక్సింగ్, రెడ్మీ 8A అన్బాక్సింగ్ ఇన్ తెలుగు, మధురాక్ టెక్నాలజికల్, ఇట్లా ట్యాగ్స్ అనేది వేస్తూ వెళ్ళాలన్నమాట. ఈ మొబైల్ రిలేటెడ్ ట్యాగ్స్ మాత్రమే ఉండాలి. సో రెడ్మీ 8A మొబైల్ అన్బాక్సింగ్ చేసి మీరు ఐఫోన్ 10R అన్బాక్సింగ్ అని పెట్టారనుకోండి, అక్కడ మీకు మళ్ళీ మిస్లీడింగ్ మెటాడేటా పడుద్ది. ఓకేనా? సో ఇదంతా నేను ఫ్యూచర్లో చెప్తాను ఎస్ఈఓ గురించి. సో ఇక్కడ మనకి ఎస్ఈఓ ఎలాంటి వీడియోస్కి యూజ్ అవుతుంది అని అంటే అవి ఓన్లీ సర్చబుల్ వీడియోస్కి మాత్రమే యూజ్ అవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏదన్నా వ్లాగ్ పెట్టారు, ఓకేనా? సో అది అందరూ మోస్ట్లీ విజిటింగ్ ప్లేస్ అయితే అది కూడా మీకు సర్చబుల్ ప్లేస్కి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మున్నార్ అనేది ఒక ఊరు ఉంది. సో అది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ కాబట్టి దాన్ని కూడా మ్యాక్సిమం సెర్చ్ చేసి వెతికి అసలు మున్నార్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి, ఎక్కడెక్కడ మనం ట్యాక్సీలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ రూమ్లు తీసుకోవాలి, వీటి గురించి తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు సెర్చ్ చేస్తారనమాట. అంతేగాని ఇప్పుడు మీరు ఇంట్లో నార్మల్గా చేసే వీడియోస్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను మా హస్బెండ్తో గొడవ పడ్డాను అండ్ ఈరోజు మాకు లక్కీ డ్రా కలిసింది అండ్ ఇట్లా నార్మల్గా నేను ఈరోజు గోరంటాకి ఎలా పెట్టుకున్నాను చూడండి, ఇట్లా నార్మల్గా ఎంటర్టైనింగ్ బ్లాగ్స్ ఉంటాయి కదా. సో ఈ ఎంటర్టైనింగ్ బ్లాగ్స్కి మీకు ఎస్ఈఓ ఉండదు. ఓకేనా? ఆ వీడియోస్ అన్నీ కూడా సజెస్టెడ్ వీడియోస్కి వెళ్తాయి. సర్చబుల్ వీడియోస్ వేరు, సజెస్టెడ్ వీడియోస్ వేరు. మీకు అర్థమవుతుందా? సర్చబుల్ వీడియోస్ వేరు, సజెస్టెడ్ వీడియోస్ వేరు. సర్చబుల్ వీడియోస్ అంటే ఎవరైనా సరే ఒక టాపిక్ గురించి వెతుకుతుంటే ఆ రిలేటెడ్ టాపిక్ మనం చేస్తే మన వీడియో టాప్లోకి తీసుకురావడానికి ఎస్ఈఓ యూజ్ అవుతుంది. ఓకేనా? సజెస్టెడ్ వీడియో వచ్చేసి మన వీడియో యావరేజ్ వీడియో డ్యూరేషన్ మీద డిపెండ్ అయ్యి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఓకేనా? దాని రూట్ వేరు, దీని రూట్ వేరు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఎస్ఈఓ ఎంతవరకు యూజ్ అవుతుంది అని అంటే ఓన్లీ 20%.
ఓకేనా. మీరు గూగుల్లోకి వెళ్ళి అనాలిసిస్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్నా కానీ మీకు అంతే ఉంటుంది. ఓన్లీ 20% మాత్రమే ఎస్ఈఓ కన్సిడర్ చేస్తున్నారు. రిమైనింగ్ 80% అంతా కూడా మీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ట్రెండింగ్ పేజ్లో కూడా మీరు చెక్ చేయండి. కొంతమంది ఛానల్స్ తెలుగు టైటిల్స్ ఇచ్చేసిన వీడియోస్ కూడా ట్రెండింగ్ పేజ్లో ఉంటున్నాయి. అబ్జర్వ్ చేశారో లేదో, నెక్స్ట్ టైం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ట్రెండింగ్ పేజ్లో తెలుగు టైటిల్ ఇచ్చిన వీడియోస్ ఉంటున్నాయి. ఇప్పుడు తెలుగు టైటిల్ ఇచ్చిన వీడియోస్ మరి లెక్క ప్రకారం అసలు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసుకోకూడదు కదా, మరి ఆ వీడియోస్ని తీసుకొచ్చి ట్రెండింగ్లో ఎందుకు పెడుతున్నాయి? ఎందుకంటే ఆ వీడియోస్కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి. యూట్యూబ్ ఎనాలిసిస్ ప్రకారం సో ఇక్కడ మనకి తక్కువ టైంలో ఎక్కువ రెస్పాన్స్, ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్, ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్న వీడియో అని తీసుకొచ్చి ట్రెండింగ్ పేజ్లో పెడుతుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ రెస్పాన్స్ని గెయిన్ చేసుకునే వీడియో మాత్రమే ట్రెండింగ్ పేజ్లో ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ మీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో మీరు ఫోకస్ చేయాల్సింది కంటెంట్ మీద. సో చాలామంది అంటున్నారు, నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు, అన్న పలాని వెబ్సైట్లో ఎస్ఈఓ కోర్స్ అమ్ముతున్నారంట, అండ్ పలాని వాళ్ళు ఎస్ఈఓ అమ్ముతారంట, సో తీసుకోవచ్చా, అండ్ ఎస్ఈఓ ఎంతవరకు వర్క్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఒకరికిద్దరి కంటే మనం చెప్పలేస్తాం. సో ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్న ఎస్ఈఓ గురించి ఏంటన్నా మరి అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో ఇట్లా ఎస్ఈఓ కోర్సులు తీసుకోవచ్చా, అవి మా ఛానల్ డెవలప్మెంట్ కోసం యూజ్ అవుతాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మీకు తెలుసో తెలియదో, యూట్యూబ్ అల్గారిథం అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ మీద ఉండదు. సో దానికే ఒక కాన్స్టెన్సీ లేనప్పుడు మనం ఎస్ఈఓ కోర్సులు తీసుకుని ఏం చేస్తాం చెప్పండి. సో ఇక్కడ మీరు అన్నట్లుగా మీరు ఎస్ఈఓ కోర్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఇలా ప్రాసెస్ అనేది చేసుకుంటూ వెళ్తే మన వీడియో వైరల్ అవుద్ది అని మీరు అనుకోవచ్చు. అసలు మన వీడియోలో కంటెంటే లేనప్పుడు మన వీడియోకి ఎస్ఈఓ చేస్తే వ్యూస్ ఎట్లా వస్తాయి చెప్పండి. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తా బ్రో, ఇప్పుడు సరదాగా అసలు ఏం లేదు, అసలు ఈ వీడియోలో ఏం లేనప్పుడు సరదాగా నేను హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని నేను వీడియో చేసినప్పుడు దానికి నేను ఎస్ఈఓ చేశాను అనుకోండి, ఏ రకంగా వస్తాయి చెప్పండి వ్యూస్? ఫస్ట్ మీ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఉంది బ్రో అని మీరు అనుకుంటారు, ఇన్ఫర్మేషన్ ఉంది లేనిది అనేది జనం చూసి చెప్పాలి. ఓకేనా. మనకి మనం డిసైడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి యూట్యూబ్ ఎందుకు చెప్పండి. సో మనలో ఉన్న కంటెంట్, మనలో ఉన్న టాలెంట్ బయట వ్యక్తులకు తెలియాలి. అందుకే కదా మనకి యూట్యూబ్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ అయింది. సో మీరు వీడియోస్ చేయండి, ఒక వీడియో అనేది వైరల్ అవ్వలేదు, ఒక వీడియో అనేది సక్సెస్ అవ్వలేదు, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, వేరే కేటగిరీ చూడండి. ఆ కేటగిరీలో మనం ఎన్ని వీడియోస్ చేసినా మనకు వ్యూస్ రావట్లేదని అంటే వేరే కేటగిరీ ట్రై చేయండి. అందులో మనకు కొంచెం గొప్ప వ్యూస్ వస్తున్నాయంటే దాన్నే మీరు మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి. అంతేగాని ఒకటే కేటగిరీలో కాన్స్టెంట్గా ఫిక్స్ అవ్వకండి. ఓకేనా. సో మీకు వచ్చిన విషయం ఏదైనా సరే యూట్యూబ్లో చెప్పండి, మీకు ఏ కేటగిరీ అయినా సరే సక్సెస్ అవుతుంది. గేమింగ్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషనల్, న్యూస్, బ్లాగ్స్, హౌ టు వన్ స్టైల్, పెట్స్, యానిమల్స్, ఏ కేటగిరీ అయినా సెట్ అవుద్ది, ఏ కేటగిరీ అయినా సరే క్లిక్ అవుద్ది. ఓకేనా. వన్ కేటగిరీ మాత్రమే క్లిక్ అవుద్ది, రిమైనింగ్ కేటగిరీస్ క్లిక్ అవ్వవు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. రిమైనింగ్ కేటగిరీస్ క్లిక్ అవ్వకపోతే మరి మిగిలిన కేటగిరీ నేమ్స్ ఎందుకు అక్కడ లిస్ట్ అవుట్ చేస్తారు చెప్పండి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక ప్రాపర్ కేటగిరీ అనేది అయితే సెట్ చేసుకుని ఒక 2-3 కేటగిరీలు చేంజ్ అవ్వండి. ఎందులో అయితే మీకు ఎక్కువ రెస్పాన్స్ వస్తుందో ఆ కేటగిరీని మాత్రమే ఫిక్స్ చేసుకోండి. అండ్ ఎస్ఈఓ కోర్సులు కొనొచ్చా, డబ్బులు పెట్టొచ్చా అని అంటే ఇంకా అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. నన్ను అడిగినట్లయితే ఎలాంటి ఎస్ఈఓ కోర్సులు అయితే కొనొద్దు. అక్కడ వాళ్ళు చెప్పేది కూడా ఒకటే ఉంటుంది, పలాని ఇలా టైటిల్ ఇవ్వండి, ఇలా డిస్క్రిప్షన్ రాయండి, ఇలా ట్యాగ్స్ ఇవ్వండి, ఇలా థంబ్నెయిల్ చేసుకోండి అని చెప్పేసి. సో మేము ఫ్రీగానే పెడుతున్నాం వీడియోస్. సో మేము ఇక్కడ ఎలా అయితే ఫ్రీగా పెడుతున్నామో అక్కడ వాళ్ళు మనీ తీసుకొని మీకు వెబ్సైట్లో అమ్మటం జరుగుద్ది. సో ఇక్కడికి అక్కడికి పోలిస్తే మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం తెలియదు. సో మళ్ళీ చెప్తున్నాను, మన వీడియోలో దమ్ముంటే మాత్రమే వీడియో అనేది వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. క్రియేటర్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి యూట్యూబ్ అనేది ఎస్ఈఓ ఫ్యాక్టర్ తగ్గించి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ని 80%కి తీసుకొచ్చింది. అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 80% కన్సిడర్ చేస్తున్నారంటే మన వీడియోని యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ప్రకారం అంటే ఎంతమంది ఎక్కువ చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, మన వీడియో మీద టైం స్పెండ్ చేస్తున్నారు అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసి మిగిలిన మెంబర్స్కి పంపిస్తుంది వీడియో అనేది. సో మొత్తానికి మెయిన్ అనేది ఏంటంటే మీ వీడియో అనేది బాగుంటే చాలు.
ఓకేనా, మీ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, ఆ వీడియో ఇప్పుడు కాదు ఎప్పటికైనా వైరల్ అయింది. ఓకేనా, సో మీరు అనవసరంగా భయాలు పెట్టుకొని వాళ్ళకి వీళ్ళకి డబ్బులు కట్టి డబ్బులు వదిలించుకొని వెబ్సైట్లోకి వెళ్ళి లింక్స్ పేస్ట్ చేసుకొని మీ ఛానల్ని మీరు అనవసరంగా రిస్క్లో పెట్టకండి, మీ డబ్బులు వృధా చేసుకోకండి. ఇది నేను చెప్పదలుచుకుంది. అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. సో మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాగే నేను యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ 4 నుంచి కాల్ చేయండి. madhurak@cm4 అని చెప్పేసి ఉంటుంది కాల్ మీ 4లో. సో అక్కడ సర్చ్ కన్సల్టెంట్లోకి వెళ్ళి నా ఐడి పేస్ట్ చేసి మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి నాకు కాల్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా కాల్ మీ 4 నుంచి మీరు నన్ను అయితే అడగవచ్చు అనమాట. సో దిస్ ఇస్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.